మెగా డిఎస్సి 2025 ఆన్లైన్ పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఏప్రిల్ 20న విడుదలైన డిఎస్సి నోటిఫికేషన్లో మొత్తం 16,347 పోస్టులకు రేపు పరీక్షలు నిర్వహించనున్నారు అధికారులు. దీనికి సంబంధించి ఇప్పటికే విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ విశాఖ ఐ న్యూస్ ప్రతినిధి రాజు అందిస్తారు. 2025 పరీక్షకైతే మరికొన్ని గంటల సమయం ఉంది. ఇక రేపు జరగబోయేటువంటి డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి కూడా పాఠశాల విద్యాశాఖ అయితే పూర్తి ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 16,345 పోస్టులకు గాను ఏప్రిల్ 20వ తారీఖున అయితే నోటిఫికేషన్ విడుదల జరిగింది. విడుదలైనప్పటి నుంచి కూడా అభ్యర్థులు అయితే దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. నేపథ్యంలో 30వ తారీఖు వరకు కూడా నెల 30వ తారీఖు వరకు కూడా ఆన్లైన్లో అయితే అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. ఈ లెక్కను చూసుకుంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5,77,675 పోస్టులు దరఖాస్తులు అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. వాటికి సంబంధించి కూడా ఇప్పటికే పరీక్షా కేంద్రాలను కూడా గుర్తించడం జరిగింది. అంతా ఆన్లైన్ విధానంగా జరిగేటువంటి పరీక్షలకు సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి సెంటర్కి కూడా డిపార్ట్మెంట్ నుంచి అయితే ఒక ఆఫీసర్ ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసరు అదేవిధంగా ఏర్పాట్లుగా పర్యవేక్షణ కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నారు. ఇక ఎండలు కూడా తీవ్రంగా ఉండడం నేపథ్యంలో వైద్య శిబిరాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఇచ్చినా కూడా తక్షణమే వైద్య సాయం అందించే విధంగా వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే డిఎస్సి గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా చంద్రబాబు నాయుడు బర్త్డే కానుకంటూ కూడా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో 16,347 పోస్టులకు గాను 5,77,675 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో మొత్తం 3,35,401 మంది అభ్యర్థులు అయితే ఈ దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అన్ని పోస్టులకి కూడా ఒకటి కన్నా ఎక్కువ అప్లికేషన్లు రావడంతో అభ్యర్థుల కన్నా అప్లికేషన్లు ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి 5,77,675 మంది దరఖాస్తుదారులకు గాను ఏర్పాట్లు అయితే చురుగ్గా చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో విశాఖపట్నం గురించి చూసుకుంటే విశాఖపట్నంలో దాదాపు మొత్తంగా చూసుకుంటే 57,895 దరఖాస్తులు అయితే వచ్చాయి. ఇక్కడ పోస్టులు చూసుకుంటే దాదాపు 1,150 వరకు కూడా ఉత్తరాంధ్రలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అయితే పోస్టులు ఉన్నాయి. 1,150 వరకు ఉన్నాయి. అందులో దానికి సంబంధించి కూడా 57,895 మంది దరఖాస్తులు వచ్చాయి. దీనికి సంబంధించి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల వ్యాప్తంగా కూడా 12 పరీక్షా కేంద్రాలను అయితే ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ పరీక్షా కేంద్రాలన్నింటిలో కూడా ఇప్పటికే అభ్యర్థులకు హాల్ టికెట్ల మీద మెన్షన్ చేయడం జరిగింది. హాల్ టికెట్లు కూడా అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అలాంటి నేపథ్యంలోనే పరీక్షా కేంద్రాల వద్ద కూడా అంతా ఆన్లైన్లోనే జరుగుతున్నటువంటి పరీక్షకు సంబంధించి కూడా ప్రతి 20 మంది అభ్యర్థులకి ఒక పరీక్షా కేంద్రంలో 20 మంది అభ్యర్థులకు ఒక టెక్నికల్ అసిస్టెంట్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పరీక్షా కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా అనుమతించే పరిస్థితి లేదని చెప్పి ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ అయితే ప్రకటన జారీ చేస్తున్న నేపథ్యంలో సుమారు గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి రావాల్సి ఉంటుంది. ఈ విధంగా అభ్యర్థులు రవాణా ఏర్పాట్లు కూడా ముందుగా చూసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే మెగా డిఎస్సి 2025కు సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ఇక అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షలు కూడా రోజుకి 2 విడతలుగా జరుగుతుంది. ఉదయం 9 నుంచి 12:30, మధ్యాహ్నం 2:30 నుంచి 5 వరకు కూడా జరుగుతుంది. అదే నేపథ్యంలో రేపు 6వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా పరీక్షలు నిర్వహించేందుకు అయితే ఏర్పాట్లు చేశారు. పరీక్షలు పూర్తయిన మరుసటి రోజే దానికి సంబంధించి కీని కూడా విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. అదే నేపథ్యంలోనే వారం రోజుల వరకు కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా పాఠశాల విద్యాశాఖ అధికారులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.